చరిత్రలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటిగా పేరుగాంచిన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూతపడి ఉంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. ఆ మార్గాన్ని ఇరాన్ మూసివేసింది. ఫలితంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు తీవ్రమైన అలజడికి గురవుతున్నాయి. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్య ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. కానీ ఈ సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇతర దేశాలను వేలెత్తి చూపుతూ మీరు వచ్చి ఈ సమస్య పరిష్కరించండి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. నిన్నటిదాకా యుద్ధంలో గెలిచామని చెప్పుకున్న ట్రంప్ ఇప్పుడు ఇతర దేశాలను సాయం కోరటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి అమెరికా దగ్గర ఆర్థిక వనరులు కరిగిపోయాయా? ఆయుధ నిల్వలు అడుగంటాయా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పర్షియన్ గల్ఫ్, అరేబియన్ సముద్రాన్ని కలిపే హార్ముజ్ జలసంధి కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ దాని ప్రాముఖ్యత అపారమైనది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల చమురు ఎగుమతులన్నీ ఈ మార్గం గుండానే ప్రపంచానికి చేరుతాయి. ప్రతిరోజు సుమారు 1.7 కోట్ల నుంచి 2 కోట్ల బ్యారెళ్ల చమురు ఇక్కడ నుంచి వెళ్తుంటుంది. ఇది ప్రపంచ చమురు వ్యాపారంలో 20% పైగా ఉంటుంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, భారత్ వంటి దేశాలు తమ చమురు అవసరాల కోసం భారీగా ఈ మార్గంపైనే ఆధారపడతాయి. ఈ మార్గాన్ని నిరోధించడం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాడిని నొక్కిపట్టడమే. ఇరాన్ సరిగ్గా అదే చేసింది. ఇరాన్ ఈ నిర్ణయాన్ని తన అంతిమ ట్రంప్ కార్డుగా భావించింది. అమెరికా సైనిక దాడులు ఇరాన్లో అపార నష్టాన్ని కలిగిస్తున్న నేపథ్యంలో తమ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఇరాన్ ప్రయోగించింది. ఆ ఆయుధం సైనిక పరమైంది కాదు, ఆర్థిక పరమైంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత ద్వారా ఇరాన్ ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం పంపింది. మీరు మాతో యుద్ధం చేయాలనుకుంటే మీ ఆర్థిక వ్యవస్థ కూడా బాధపడాల్సిందేనని. వాషింగ్టన్ లో వ్యూహకర్తలు ఈ అడుగును అంచనా వేయలేదు. ఇరాన్ ఇంత దూరం వెళ్తుందని అమెరికా నిఘా సంస్థలు కూడా ఊహించలేదట. కానీ ఇరాన్ సాహసించింది. తన వైమానిక దళం, నావల్ ఆపరేషన్స్ తీవ్రంగా దెబ్బతిన్న స్థితిలో కూడా ఇరాన్ హార్ముజ్ ను నిరోధించే సామర్థ్యాన్ని నిలబెట్టుకుంది. యుద్ధం మొదలైన మొదటి వారంలో ట్రంప్ విజయోత్సాహంలో ఉన్నారు. తాము గెలిచాం, ఇరాన్ నాశనమైంది, తమ సైన్యం గొప్పగా పనిచేసిందని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. సహాయం అవసరం లేదని ధీమాగా చెప్పారు. కానీ 3వ వారానికి వచ్చేసరికి పరిస్థితి అంతా పూర్తిగా మారిపోయింది. హార్ముజ్ మూతపడడం వల్ల చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు దారుణంగా పెరిగాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ క్రమంలో ట్రంప్ అదే సోషల్ మీడియా వేదికలో ఒక విస్ఫోటనం లాంటి పోస్ట్ చేశారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకేతో పాటు మిగతా దేశాలన్నీ ఈ కృత్రిమ అడ్డంకి వల్ల ప్రభావితమవుతున్నాయని, వాళ్ళు తమ యుద్ధ నౌకలు పంపాలని, హార్ముజ్ మళ్లీ స్వేచ్ఛగా ఉండేలా చేయాలని పోస్ట్ లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ అంతర్జాతీయంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. ఒకవైపు ట్రంప్ తాము గెలిచామంటున్నారు, మరోవైపు మీరు వచ్చి పరిష్కరించండి అని ఇతర దేశాలను అడుగుతున్నారు. ఈ విరుద్ధ ప్రకటనలే ట్రంప్ విదేశాంగ విధానపు ద్వంద్వ స్వభావాన్ని బహిర్గతం చేసింది. ట్రంప్ ప్రభుత్వం ఒక నావల్ కొలిషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ కొలిషన్ లో చేరిన దేశాలు తమ యుద్ధ నౌకలు పంపి వాణిజ్య నౌకలకు హార్ముజ్ గుండా సురక్షితంగా ప్రయాణించేందుకు ఎస్కార్ట్ చేయాలని అమెరికా కోరింది. కానీ ట్రంప్ ప్రతిపాదనను ఒక్కొక్క దేశం వరుసగా తిరస్కరించింది. అమెరికాకు అత్యంత విశ్వసనీయమైన మిత్ర దేశంగా పేరుగాంచిన ఆస్ట్రేలియా కూడా ట్రంప్ ప్రతిపాదనకు నో చెప్పింది. ఇది అత్యంత ముఖ్యమైన సంకేతం. తన రాజ్యాంగంలో సైనిక పరిమితులు ఉన్నాయని, అందుకని పాల్గొనడం సాధ్యం కాదని జపాన్ చెప్పింది. యూరోప్లోనే అత్యంత పెద్ద వ్యాపారి నౌకాదళం కలిగిన గ్రీస్ కూడా తిరస్కరించింది. యూరోపియన్ యూనియన్ కు నేతృత్వం వహించే జర్మనీ కూడా ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. యూరోపియన్ దేశాల వాదన స్పష్టంగా ఉంది. వాణిజ్య నౌకలను ఎస్కార్ట్ చేయటం అంటే యుద్ధ ప్రాంతంలో సైనిక చర్యల్లో పాల్గొనటమే. ఇరాన్ ఆ నౌకలపై దాడి చేస్తే అది యూరోపియన్ సైనిక సిబ్బందికి ప్రమాదకరమవుతుంది. అలా జరిగితే ఆ దేశాలు అనివార్యంగా యుద్ధంలో భాగమవుతాయి. ఇది ఏ యూరోపియన్ నేత కూడా తన పార్లమెంటుకు, తన ప్రజలకు సమర్థించుకోలేని నిర్ణయం. తన ప్రతిపాదన తిరస్కరించబడటంతో ట్రంప్ కోపంగా నాటో దేశాలను హెచ్చరించారు. కోలిషన్ చేరని దేశాలు వెరీ బ్యాడ్ ఫ్యూచర్ ఎదుర్కొంటాయని బెదిరించారు. ట్రంప్కు బెదిరింపులు కొత్తమీ కాదు. కానీ ఈ సందర్భంలో ఆ బెదిరింపులు ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటాయో చూడాల్సి ఉంది. యూకే ప్రధాని మాత్రం కొంచెం వేరొక స్వరంలో మాట్లాడారు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ తిరిగి తెరవడానికి తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, కానీ ఇది నాటో మిషన్ కాదని, యూరప్, గల్ఫ్ దేశాలు, అమెరికా కలిసి ఇది ఒక పార్ట్నర్స్ అలయన్స్ అవుతుందని చెప్పారు. ఇది చాలా సంక్లిష్టంగా ఉంటుందని, సులభం కాదని స్పష్టం చేశారు. యూకే నేత మాటల్లో ఒక సూక్ష్మమైన సందేశం దాగి ఉంది. తాము సహకరిస్తాం, కానీ ట్రంప్ నిబంధనలపై కాదు. తాము నాటో ఫ్రేమ్వర్క్ లో భాగం కాకుండా వేరే మార్గంలో పనిచేస్తామని ఆయన మాటలకు అర్థం. ఇది ట్రంప్ అధికారానికి మరొక పరోక్ష తిరస్కారం అనే చెప్పాలి. అత్యంత వివాదాస్పదమైన ఘట్టం ఏమిటంటే ట్రంప్ వాణిజ్య నౌకల యజమానులను ఉద్దేశించి
ఉద్దేశించి కొంచెం గట్స్ చూపించండి అని చెప్పారు. మిస్సైల్ డ్రోన్ల మధ్య నుంచి వెళ్లమని సూచించారు. ఈ సూచన విన్న నావికా నిపుణులు నివ్వెరపోయారు. ఆయుధ రక్షణ లేకుండా మిస్సైల్ ఎగురుతున్న ప్రాంతంలో వాణిజ్య నౌకను నడపడం అంటే ఆ నౌకలోని సిబ్బందిని మరణానికి పంపడమే అని నిపుణులు చెప్పారు. నావికా జ్ఞానం కొంచెమైనా ఉన్న ఏ నిపుణుడు కూడా ఇలాంటి సూచన చేయడు. ఇది సూసైడ్ జర్నీ చేయమన్నట్టేనని అంతర్జాతీయ వాణిజ్య నౌకా సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. అత్యంత సెటరికల్ విషయం ఏమిటంటే అమెరికా నేవీ తానే స్ట్రైట్లోకి వెళ్లలేదు. యుద్ధ నౌకలు గల్ఫ్ బయటే సురక్షితమైన దూరంలో మోహరించి ఉన్నాయి. మీరు వెళ్ళండని ఇతరులకు చెప్పే ట్రంప్ తన సొంత నేవీని మాత్రం లోపలికి పంపే సాహసం చేయలేదు. యుద్ధ భూమిలో ఏమీ అనుకూలంగా జరగనప్పుడు ట్రంప్ తన అత్యంత ప్రియమైన వ్యూహాన్ని ప్రయోగించారు. అదే మీడియాను నిందించడం. అమెరికన్ మీడియా యుద్ధ వార్తలు పాజిటివ్ గా కవర్ చేయడం లేదని, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలపై బ్రాడ్కాస్ట్ లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. మరికొందరిపై దేశద్రోహం నేరారోపణలు కూడా చేస్తామని బెదిరించారు. అమెరికా రక్షణ శాఖ నుంచి మీడియాకు ఒక సూచన వచ్చింది. అదేంటంటే కొన్ని హెడ్లైన్లు మార్చమని. యుద్ధం విస్తరిస్తోందనే శీర్షిక బదులు ఇరాన్ చాలా అసహనంలో ఉందని రాయమని సూచించారు. ఇది ప్రభుత్వం మీడియాకు కంటెంట్ నిర్దేశించే ప్రమాదకరమైన ఉదాహరణగా జర్నలిస్టులు భావించారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో, ముఖ్యంగా మొదటి సవరణ హక్కు పవిత్రంగా భావించే అమెరికాలో ఇలాంటి చర్యలు రాజ్యాంగానికి భిన్నంగా ఉంటాయని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొత్తం రాజకీయ నాటకం మధ్య మానవ విషాదం వెలికి వస్తోంది. అమెరికా సైనిక దాడులలో ఇరాన్లో 150 మంది పిల్లలు మరణించారని నివేదికలు వచ్చాయి. ఇది అత్యంత దురదృష్టకరమైన వార్త. కానీ ట్రంప్ ఈ మరణాలకు బాధ్యత వహించడానికి నిరాకరించారు. బాధ్యతను మీడియాపై వేశారు. మీడియా సరిగ్గా రిపోర్ట్ చేస్తే ఇది జరిగేది కాదని వింత తర్కం చెప్పారు. హార్ముజ్ మూత పట్టడానికి కూడా ముందస్తు ప్రణాళిక లేదని తెలిసింది. ఇరాన్ ఈ అడుగు వేస్తుందని అమెరికా అంచనా వేయలేకపోయింది. వ్యూహ వైఫల్యానికి బాధ్యత వహించడానికి బదులు ట్రంప్ మిత్ర దేశాలను, వాణిజ్య నౌకలను, మీడియాను నిందించారు. ఈ సంక్షోభంలోంచి ఒక గాఢమైన రాజకీయ సత్యం బయటపడుతోంది. ట్రంప్ ఇరాన్తో యుద్ధాన్ని ప్రారంభించారు. ఆ నిర్ణయం వల్ల హార్ముజ్ మూతపడింది. దానివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. కానీ ఈ పరిణామ శ్రేణిలో తన పాత్రను ట్రంప్ ఒప్పుకోవడం లేదు. అమెరికన్ రాజకీయ వ్యవస్థలో అధ్యక్షుడి అపారమైన అధికారాలు ఉంటాయి. యుద్ధం ప్రారంభించే అధికారం, సైన్యాన్ని మోహరించే అధికారం, విదేశాంగ విధానాన్ని రూపొందించే అధికారం. కానీ ఆ అధికారాలతో పాటు జవాబుదారీతనం కూడా రావాలి. నిర్ణయాల వల్ల కలిగే పరిణామాలను అంగీకరించాలి. అది జరగనప్పుడు ఏమవుతుందో ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. ఈ సంక్షోభం ట్రంప్ అనుసరించే అమెరికా ఫస్ట్ విధానం యొక్క లోపాన్ని బట్టబయలు చేసింది. మిత్ర దేశాలను అవమానించి వాటిని బలవంతంగా అమెరికా అజెండాకు లొంగదీయాలని చూస్తే సంక్షోభ సమయంలో ఆ మిత్ర దేశాలు తోడుగా రావు. అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ వ్యవస్థ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నిర్మించబడింది. ఆ వ్యవస్థ పరస్పర విశ్వాసంపై, పరస్పర గౌరవంపై నిర్మించబడింది. అది ఇప్పుడు నెమ్మదిగా కుప్పకూలుతోందని నేటి పరిణామాలు సూచిస్తున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, గ్రీస్ ఇవన్నీ అమెరికాకు సుదీర్ఘకాలం నుంచి మిత్ర దేశాలు. కానీ ఇప్పుడు ఇవన్నీ నో చెప్పాయంటే అమెరికా నేతృత్వంపై ఉన్న విశ్వాసం గాయపడిందని అర్థమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని పరిష్కారాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది దౌత్య పరిష్కారం. ఇరాన్తో మళ్లీ చర్చలు జరపడం. ఇది ట్రంప్ కు రాజకీయంగా ఇబ్బందికరమైన నిర్ణయం అవుతోంది. ఎందుకంటే తాము గెలిచామని చెప్పిన తర్వాత చర్చలకు వెళ్లడం బలహీనతగా కనిపిస్తుంది కాబట్టి. రెండవది యూకేతో పార్ట్నర్స్ అలయన్స్. యూకే ప్రధాని చెప్పిన విధంగా ఒక సంకుచితమైన కొలిషన్ ఏర్పాటు కావచ్చు. కానీ ఇది చాలా సమయం పడుతుంది. ప్రమాదం తక్కువ కాదు. మూడవది ఆర్థిక సంక్షోభం తీవ్రమవడం. పరిష్కారం కానరాకపోతే చమురు ధరలు మరింత పెరుగుతాయి. ప్రపంచ మాంద్యానికి అది దారి తీయొచ్చు. అప్పుడు ట్రంప్ పై రాజకీయ ఒత్తిడి తీవ్రమవుతోంది. ఇక నాలుగవది అమెరికా నేవీ జోక్యం. చివరకు అమెరికా తానే చర్య తీసుకోవడానికి పూనుకుంటుంది. కానీ అది యుద్ధ తీవ్రతను మరింత పెంచుతుంది. ఇందులో ఏ పరిష్కారం కూడా అంత సులభం కాదు. ప్రతి మార్గంలో ముళ్ళుంటాయి. హార్ముజ్ మూతపడడం వల్ల కేవలం చమురు ధరలు మాత్రమే పెరగడం లేదు, అనేక పరిశ్రమలు ప్రభావితం అవుతున్నాయి. ఇంధన ఆధారిత అన్ని పరిశ్రమలలో కూడా ఉత్పత్తి వ్యయం పెరిగింది. రవాణా ఖర్చులు ఆకాశాన్ని తాగుతున్నాయి. ద్రవ్యోల్బణం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. భారత్ వంటి దేశాలకు ఈ పరిస్థితి మరింత కష్టంగా మారింది. మన దేశం 85% పైగా చమురు దిగుమతి చేసుకుంటోంది. హార్ముజ్ మూతపడడం వల్ల మన ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం, రవాణా ఖర్చులు పెరగడం, అన్నిటి ధరలు పెరగడం ఇవన్నీ హార్ముజ్ సంక్షోభం సృష్టించిన వలయమనే చెప్పాలి. మన జీవితంలో అందరికీ ఒక డొనాల్డ్ ట్రంప్ ఉంటాడు. తన గందరగోళాన్ని మనమే క్లీన్ చేయమని అడిగేవాడు. ఈ వ్యాఖ్య వ్యక్తిగత స్థాయిలో నిజమైనట్లే రాజకీయ స్థాయిలో కూడా అక్షరాలా నిజమవుతోంది. ట్రంప్ ఇరాన్తో యుద్ధం ప్రారంభించారు. ఆ యుద్ధం వల్ల హార్ముజ్ మూతపడింది. దానివల్ల ప్రపంచ ఇంధన సంక్షోభం వచ్చింది. ఆ సంక్షోభాన్ని పరిష్కరించమని ట్రంప్ ఇతర దేశాలకు చెప్తున్నారు. ఇతర దేశాలు నిరాకరిస్తున్నాయి. ట్రంప్ బెదిరిస్తున్నారు. అది పని చేయటం లేదు. ఈ చక్రభ్రమణం నుంచి బయటపడే మార్గం ఒక్కటే, జవాబుదారీతనం.
ఎవరైనా తాము చేసిన తప్పులను అంగీకరించి పరిష్కారానికి నిజాయితీగా ముందడుగు వేయాలి. రాజకీయంగా ఇది కష్టమైన నిర్ణయం, కానీ మిలియన్ల ప్రజల జీవితాలు ప్రభావితమవుతున్నప్పుడు నేతలు రాజకీయ లాభ నష్టాల కంటే మానవీయ బాధ్యతను ముందు పెట్టాలి. హార్మూజ్ మళ్లీ తెరుచుకుంటుందా? ఇంధన ధరలు తగ్గుతాయా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు ఒకే ఒక్క మాటలో ఉంది. అదే సరైన నాయకత్వం, నిజమైన బాధ్యతాయుతమైన జవాబుదారీతనం కలిగిన నాయకత్వం. అది ఎప్పుడు వస్తుందో ఆ రోజు కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.